మేడం మనం గత ఎపిసోడ్‌లో మాట్లాడుతూ నెక్స్ట్ ఎపిసోడ్‌లో పేరెంట్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో, పేరెంట్స్ 2 రకాలుగా ఉంటారు. చాలా గారాబంగా పెంచేసి పిల్లల్ని, చాలా ముద్దు చేసి చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు ముద్దు చేయడం అంటూ అర్థం ఉంది. టీనేజ్‌లో ముద్దు చేసి, ఆ తర్వాత పెద్దయ్యాక ముద్దు చేసి, పెళ్ళయ్యాక కూడా వాళ్ళని ముద్దు చేస్తూ ఉంటే, వీళ్ళు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అమ్మాయిలు అమ్మతో షేర్ చేసుకోవాలి. అక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది అన్న ఒక ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అయిపోవడం. అసలు 100% సెక్యూర్ ఏంటి అంటే హస్బెండే. హస్బెండ్‌తో షేర్ చేసుకుంటే సరిపోతుంది. పెళ్ళంటే అదే కదా మెయిన్. కానీ అది ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అయిపోయి ముందు పేరెంట్స్‌కి వెళ్ళిపోవడం. అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్‌లు రావడం. అలా మ్యారేజ్‌లు చాలా వరకు బ్రేక్ డిస్టర్బ్ అవుతుంది. చాలా కరెక్ట్. బ్రేక్ అయిపోవడం. ఇక అబ్బాయిల విషయానికొస్తే కూడా ఓన్లీ చైల్డ్ లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇద్దరే ఉంటారు. సో, వాళ్ళిద్దరిని కూడా ఇలాగే ముద్దు చేయడం. వాళ్ళు టీనేజ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళే గైడ్ చేయటం. పెళ్ళయిన తర్వాత గూడా మీ ఆవిడతో ఎలా మెసులుకోవాలి అనేది పేరెంట్స్ చెప్తూ ఉంటే వచ్చిన అమ్మాయికి ఇబ్బందిగా ఉండడం. అలా బ్రేక్ అయిపోవడం. సో, దీనికొక మంచి సొల్యూషన్ చెప్పండి. ఈ వీడియో ద్వారా అందరికీ సొల్యూషన్ దొరకాలి చెప్పండి. సొల్యూషన్ అనేది చాలా ఈజీ ఏం కాదు. అది హ్మ్. ఫస్ట్. ఇంకోటి సామెత చెప్పాలంటే, ముద్దు చేసిన కుక్క మూతి కరిచిందని ఒకటి ఉంది. అది ఉందది. సో, ఏమవుతుందంటే నువ్వు ఒక్కసారి చిన్నప్పుడు ముద్దు చేసి డిసిప్లిన్ చేయకుండా డిసిప్లిన్ అనేది అగైన్ రిలేటివ్. ఇప్పుడు నువ్వన్నట్టు అబ్బాయికి ఒక డిసిప్లిన్ ఉంటే, అమ్మాయికి డిఫరెంట్‌గా డిసిప్లిన్స్ ఉంటాయి. డిసిప్లిన్ అనేది లైఫ్ నా ప్రకారం అయితే. డిసిప్లిన్ నుంచి మనకి రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. ఇవి 2 మోస్ట్ ఇంపార్టెంట్. నేను అస్తమానం ముద్దు చేస్తాను, వాళ్ళకి కావాల్సినంత ఇస్తానంటే రేపు ఇప్పుడు ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు మనం మాట్లాడుకునేది ఇద్దరి గురించి కనుక దాంపత్య జీవితం కనుక అటు అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు ఎవరికి ముద్దు చేసినా తప్పక మూతి కరుస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు అదే కావాలంటారు. ఇప్పుడు నాదే నెగ్గాలంటారు. అంతే కదా! సింపుల్. అంటే నాకు పేరెంట్స్ దగ్గర నేనేమో అలా నెగ్గుకున్నాను. ఇప్పుడెందుకు నెగ్గకూడదు? ఎందుకంటే అది అలవాటయిపోతుంది. వెరీ సింపుల్‌గా ఏంటంటే దిస్ ఈస్ వాట్ ఐ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ లైఫ్. నాకు అలవాటయిపోయింది అది అంతే. నేను అదే ఎక్స్‌పెక్ట్ చేస్తానంటారు. ఏది కానీ కావాలంటే అది దొరకాలి అంటే అని. నీ మాట చల్లడమే కదా అక్కడ. సో, దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇలాగే నువ్వన్నట్టు హస్బెండ్ ఇప్పుడు అందరికీ తెలిసిన ఒక విషయం సాఫ్ట్‌వేర్‌లో బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇదివరకైతే ప్యాకేజెస్ ఎక్కువుంటాయి. అవును. ప్యాకేజెస్ ఎక్కువుంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతున్నాయి. ఉద్యోగాలు ఉన్నవి ఉన్నాయి. చాలామంది లాసెస్ ఉంటాయి. ప్లసెస్ ఉంటాయి. సో, ఉన్నప్పుడు వాళ్ళు దాచుకోవడం, అది ఖర్చు పెట్టడం అనేది వాళ్ళ ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆఫ్టర్ పెళ్ళైపోయిన తర్వాత కామ్‌గా ఉండి అంటే క్వైట్‌గా అత్తగారు, మామగారితోటి ఇంట్లో ఉండి పిల్ల పుట్టిన తర్వాత ఒక కూతురు పుట్టిన తర్వాత విడదీసేసి ఒకడే కొడుకు. విడదీసేసి నేను ఉండను. మా అత్తగారి మొహం చూడను. హ్మ్. ఓకే. విడదీసేసి విడిగా వెళ్ళిపోయి సొంత ఇల్లు వదిలేసి అంటే పెద్ద బంగ్లా అనుకుందాం బాగున్నవాళ్ళు అనుకుందాం. బంగ్లా వదిలేసి వేరే ఇంట్లో రెంట్‌కుంటూ మొగుడు వచ్చాడా, వెళ్ళాడా అని పట్టించుకోకుండా అంటే వంట చేయడం, అక్కడ పడేయడం. నీ తాళం నీకు, నా తాళం నాకు. ఎంత ఏడుస్తారో నాకు జాతకాలకొస్తారు. అటు భోజనం చేస్తావా? ఆప్యాయత. మనం మాట్లాడుకునేది ఏంటి? ఆ అండర్‌స్టాండింగ్ గురించే మనం మాట్లాడుకుంటాం. ఇదే చెప్తున్నాను కదా! అది ఆడవాళ్ళు. నేను మగాళ్ళని కూడా అనట్లేదు. నువ్వు అన్నావు కదా! అటు వెళ్ళిపోతుంది అని. ఇదే. స్టార్టింగ్ ఇదే. ఏంటంటే వాడొస్తే నువ్వు పెట్టాలా? తల్లులే చెప్తున్నారు. తల్లిదండ్రుల దగ్గరే అదే స్టార్ట్ అవుతుంది. ఎందుకు వాడొస్తే నీ మొగుడొస్తే పెట్టాలా? ఒకరోజు పెట్టకపోతే ఏమైంది? ఒకరోజు నువ్వు పేషెంట్‌గా అంటే నీకు ఒంట్లో బాలేదంటే నువ్వు పడుకో. సంథింగ్ లైక్ దట్. అంటే ఒంట్లో బాలేకపోతే అందరూ పడుకుంటారు. మనం ఎవరికీ చెప్పక్కర్లా. సో, బట్ ఒంట్లో బాలేదని చెప్పి పడుకో. అంటే విధంగా ఉన్నారు. సో, ఎందుకు చేయాలి? ఇంకోటేంటి మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇందాక అదే కరెక్ట్. సో, మొగాడు అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? దాంపత్య జీవితం అనుకూలత వాళ్ళకి కావాల్సింది. అటు మగాళ్ళకి కావాలి, అటు ఆడవాళ్ళకి కావాలి. అందులోంచి మనకేంటి పంట అనేది పిల్లలు పుడతారు. పిల్లల్ని సంరక్షణ చూసుకోవాలి. అమ్మ కన్నా బాగా చూసుకోవాలి భార్య అనే కదా! సరే అమ్మతో మనం పోల్చొద్దు. ఇప్పుడు అంతవరకు పాతకాలం అదంతాను. ఇప్పుడు వద్దులే. ఇప్పుడు అంత లేదు. లేదు. అసలు ఒక్కరోజు అమ్మ కింద ఉండాలి అని కూడా నేను అనట్లే. అలాంటి ఆడపిల్లలు కూడా తండ్రిలా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు.
సో మనం అన్నట్లే సన్నిహితంగా ఉండాలి అనేది మనం చెప్తున్నాం. సో ఒకటేమో రాత్రికి టైర్డ్‌గా వస్తుంది. మనకి సాఫ్ట్‌వేర్ సంగతి తెలుసు. అంటే ఆడ్ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఎక్కడో ఆఫ్‌షోర్‌లోంచి వాళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళు కాల్ చేస్తారు. ఏదో టెన్షన్‌లో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సాఫ్ట్‌వేర్ ఏంటంటే టెన్షన్ జాబ్. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ హావ్ బికమ్ టెన్షన్. ఎందుకంటే ఎప్పుడు ఎవడు తీసేస్తాడో, ఎవడు ఉద్యోగం పోతుందో, వీళ్ళందరికీ ఎవరు చేస్తారా అనేది మొగాడికి ఉంటుంది. మరి ఆడవాళ్ళు కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు నేను చెప్పేది పని చేయకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే ఒక లేడీ గురించి మాట్లాడుతున్నాను. సో, ఇంట్లో ఉండి పని లేదు, ఏం లేదు, చదువు లేదు, ఏం లేదు. వంట చేసి మొగుడికి వచ్చినప్పుడు పెట్టడానికి ఒకే ఒక కూతురు. చూసుకోవడానికి తాళం, తలుపు తీయట, వండి పెట్టదంట. కొద్ది రోజులు వండకపోతే బయటికెళ్ళి తినాలి. బయట నుంచి స్విగ్గీ నుంచి తెప్పించుకోవాలి. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మన పెంపకం. పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం? నువ్వు ఇందాక అన్నట్టు మారం చేస్తారని చెప్తూ ఉంటాం. సో, అక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. తర్వాత ఏంటంటే అది అలవాటయిపోతుంది. ఇంకా అలవాటయిపోతే ఇంకా అక్కడ రిలేషన్‌షిప్ ఏముందక్కడ? ఇప్పుడు వాళ్ళు మగాళ్ళు అనడం కూడా ఏంటి పిల్ల కోసమో, లేదా పిల్లల కోసం, ఇప్పుడు పుట్టిన పిల్లల కోసం వాళ్ళ బాధ్యత కనుక ఇంకా చెయ్యాలి. తప్పదు. సో, నీ జీవితం ఏంటి? నీకు హ్యాపీనెస్ ఎక్కడుంది? హ్యాపీనెస్ అనేది ఏంటంటే అందరితో సన్నిహితంగా ఇప్పుడు ఇదొకటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇలా సిట్యుయేషన్ ఉంటే ఇంట్లో బయటికెళ్ళి ఎలా పని చేయగలరు ఎవరైనా? ఒక ఉద్యోగం మీద కాన్సంట్రేట్ చేసి డబ్బు తెచ్చుకోవాలి. అంతే కదా! డబ్బు అక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అది. రేపు పిల్లలకైనా అది సోర్స్. సో, వాళ్ళకి సరిగ్గా లేకపోతే ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా నేను. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన నా దగ్గరకొచ్చిన వాళ్ళు. బట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అది కట్ అయిపోతే నీ నీ పరిస్థితి ఏంటి? ఆలోచించావా? లేదు. ఓకే. ఇదొక ఎగ్జాంపుల్. ఇంకోటి మనం చూసామంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు వర్కింగ్ చేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? ఇప్పుడు రీసెంట్‌గా మేము పిల్లల్ని కనం. మాకు దాంపత్య జీవితం వద్దు. మేము ఫ్రెండ్స్ కింద ఉంటాం. ఇలాంటివి ఉన్నాయి. ఏ ఎక్స్‌ట్రీమ్‌కైనా ఎళ్తారు. ఎందుకంటే డబ్బనేది వీళ్ళు ఎట్లా చూస్తున్నారు? ఎంజాయ్‌మెంట్ కింద చూస్తున్నారు. ఇప్పుడు సింపుల్‌గా ఒక మూవీలో నేను చూసాను. రీసెంట్‌గా చూసిన ఒక మూవీ. సమ్ గ్రేట్ మూవీ ఐ డోంట్ నో. ఏదో ఒక ఓటీటీ ఛానెల్‌లో వచ్చింది. ఆహ్, కూతురేమో లవ్ ఫెయిలియర్‌ట. ఆ అబ్బాయి మాట్లాడట్లేదని తండ్రిని పిలుస్తుంది తాగడానికి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసి కూడా పిల్లలు చెడిపోతున్నారు. ఇప్పుడు మనం పెంపకమే అనుకోక్కర్లా. మనం ఏమి చూపిస్తున్నాము మనుషులకి? ఒక మంచి చూపిస్తున్నామా? ఎప్పుడైనా మన లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏది సైకాలజీ మాట్లాడుకున్నానో, మంచి చూడండి. అప్పుడు మంచి జరుగుతుంది. మంచి ఆలోచించండి. మంచి జరుగుతుంది. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ జరుగుతుందనే చెప్తున్నాం. ఇది ఎక్కడికి తీసుకొస్తున్నారంటే లాగి, పీకి తీసుకురావడం తెగే వరకు వస్తుందిది. సో, ఇది ఓవర్ ద కాలక్రమేణా అయ్యే ఒక విషయం ఇది. ఒక రోజులో అయిపోయే విషయం కాదు కదా ఇది. మనం ఇందాక మాట్లాడుకునే వేరే ఎపిసోడ్‌లో కొత్తగా పెళ్ళైన వాళ్ళే కూర్చుంటున్నారు. పిల్లలున్న ఈ కాలంలో లెక్కలేదు. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే మనం ఒక ఇది కింద తీసుకునే డబ్బా కింద తీసుకునే బ్లాక్ మార్క్ కింద తీసుకునేవాళ్ళం. ఏంటంటే పిల్లలు పుట్టారు, డైవర్స్ అయిపోయిందంటే ఒక బ్లాక్ మార్క్ అది. ఈ ఇంట్లో అలా జరిగిందని ఎవరు ఎక్కువ వాళ్ళతో పెట్టుకోవడం గాని, రిలేషన్‌షిప్ కొంచెం దూరంగా ఉండడం అనేది జరిగేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఫ్రీ సొసైటీ అయిపోయింది. నీ ఇల్లు నా ఇల్లు నాకుంది. నా తిండి నేను తింటాను. నేను సంపాదించుకుంటాను. కానీ నీకు తోడు కావాలని గుర్తు రావట్లేదా? లైఫ్‌లో అటు ఆడని అడుగుతున్నాం, మగాళ్ళని అడుగుతున్నాం. తోడు కావాలి కదా! సో, ఇవాళ నీకు ఓపిక ఉంది చేస్తున్నావు. రేపు అది కాదు. ఎప్పుడు నీకు ఉద్యోగం ఉంటుందా? ఎప్పుడు నువ్వు ఇలాగే ఉంటావా? ఉండవు. రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే తల్లిదండ్రులు ఎంతవరకు ఉంటారు? వాళ్ళని చూసుకోవాలి కూడా. అది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. అటు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికీ చెప్తున్నాను నేను. ఎందుకంటే మా అమ్మని నేను చూసుకున్నాను నాకు తెలుసు. సో, కొంతవరకైనా మనం సపోర్ట్ అనేది పేరెంట్స్‌కి మనం ఇవ్వాలి. మన బాధ్యత అదే. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. అది లేకుండా నేను పెళ్లి దగ్గర వచ్చేప్పటికి నేను వాడితో ఉండను, వీడితో ఉండను. మగాళ్ళు అట్లనే ఉన్నారు. ఐయామ్ నాట్ సేయింగ్ ఓన్లీ లేడీస్. సో, ఇలాగా వెరీ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ వే యాక్చువల్లీ.
సో నువ్వు ఆలోచించుకుని, నువ్వు తల్లిదండ్రులని కూర్చోబెట్టి, అటువైపు వాళ్ళని, ఇటువైపు వాళ్ళని కూర్చోబెట్టి, నేను పెళ్లి చేసుకుంటానని ఖర్చు పెట్టించి ఇలా చేయడం అనేది తప్పు. ఖర్చు ఆల్సో ఏంటది? డబ్బేంటి? సరే ఆస్తులుంటే ఆస్తులున్నాయి. ఎవరో సంపాదించింది కూడా ఆస్తది. ఏది ఫ్రీగా ఏం రాలేదు ఇక్కడ. సో అదొకటి. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు లోన్స్ తీసుకొని పెళ్ళిళ్ళు చేస్తుంటే ఇట్లా చేయడం అనేది కరెక్ట్. నిన్ను క్వెషన్ చేసుకోవాలి. వై డోంట్ యూ గివ్ ఇట్ టైమ్? టైం ఇవ్వాలి. నాకు గారాబం ఎక్కువ కనుక అంటే, నీ గారాబం ఎక్కువైతే నీ మొగుడెందుకు పడాలి? నీ పెళ్ళాం ఎందుకు పడాలి? వాళ్ళు గారాబంగా పెరిగారేమో. సో, ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అనేది అవ్వాలి కదా! సో, ఆ కాంప్రమైజ్ అవ్వాలంటే మాట్లాడుకోవాలి. ఎప్పుడు చూసినా నాదే నెగ్గాలి అనుకోవడం అనేది తప్పంట. అంతే కదా! సో, కలిసి ఉండాలి అన్నప్పుడు ఇద్దరి మాట అంటే కాంప్రమైజ్. ఇద్దరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలి. రేపు ఇప్పుడు పెళ్లి స్టార్టింగ్‌లోనే ఇట్లా ఉంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఎంత డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. సో, మనం చూస్తున్నాం ఇప్పుడు సైకాలజిస్ట్ అందరూ ఎక్కువైపోయారు. మెంటల్ హెల్త్ అనేది ఇలాంటి కొత్తగా వాళ్ళు వింటున్నాం. ఎక్కువైపోతే, ఇలాంటి ఫ్యామిలీస్ ఎక్కువైపోతే అలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. తప్పక అది బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు డిఫరెంట్ గానే ఉంటారు మరి. రైట్. సో చాలా అంటే చాలా చక్కటి ఎగ్జాంపుల్స్తో చెప్పారు. ఏదైనా గత ఎపిసోడ్లో కూడా చెప్పాము, ఖచ్చితంగా లైఫ్ అనేది సాఫీగా సాగాలి అంటే 100% అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంటే. అడ్జస్టే అవ్వను అన్నప్పుడు జీవితం నిలబడదు. చిన్న మాటలో చెప్పాలి అంటే. మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను వీడియో. అర్థమైతే అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.